ప్రతి సాతాను క్రియలు తొలగిపోను గాక అని ఒకే ఒక సాతాను పేరు పెట్టి చెప్పినప్పుడు ఆ ప్రార్థనకి ప్రభావం ఉండదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టార్గెట్. ఎందుకంటే శత్రువు డిఫరెంట్ ఫేసెస్ లో మనకి కనపడతాడు. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక్కొక్క శత్రువుకి ఒక్కొక్క పేరు పెట్టి దాన్ని కాస్ట్ అవుట్ చేస్తాడు. ఎప్పుడు కూడా యు ఎనిమీ గెట్ అవుట్ అని అనలేదు. హీ స్పోక్ స్పెసిఫికలీ టార్గెట్ చేసి ఎనిమీస్ తో మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, యు స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ గెట్ అవుట్, యు స్పిరిట్ ఆఫ్ డెఫ్నెస్ గెట్ అవుట్. ఒక్కొక్క దానికి పేరు పెట్టి ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుకి కలిగిన గుణ లక్షణాలు టార్గెట్ చేయబడి అవి యేసే నామంలో బయటకి తీసుకొని రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఉద్యోగ స్థలంలో మీ హెచ్ఆర్ కనుక మీతో మాట్లాడి టీమ్ పర్ఫార్మెన్స్ నాకేం నచ్చట్లేదు, ఆ టీమ్ ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు కొంచెం భయం కలుగుతుంది. అంత పెద్ద ఏం కాదు, టీమ్ కదా చూద్దాంలే చేస్తాడో చెయ్యడో అని అంత సీరియస్ గా తీసుకోకుండా లైట్ గా తీసుకొని ఉంటారు. అదే ఒకవేళ నీ పేరు పెట్టి, హే అంజలి, యూ విల్ బి రిప్లేస్డ్ నెక్స్ట్ మంత్, నేను రిప్లేస్ చేయబోతున్నాను, జాగ్రత్త సిద్ధపడి ఉండు అంటే గుండెలో గుడుక్కుమంటది. ఎందుకు? పేరు పెట్టి పిలిచాడు. ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు టార్గెట్. ఎప్పుడైనా నువ్వు వ్యాధి కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా దట్స్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్. అందుకే ఎక్కడ నీకు బాధ ఉందో అక్కడ చేతు పెట్టుకోమని అంటాను. వి ఆర్ టార్గెటింగ్ వన్ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ సిక్నెస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ద సిక్నెస్ ఆఫ్ ఫీవర్ టు గో, హెడేక్ టు గో, ఆర్థరైటిస్ టు గో, క్యాన్సర్ టు గో, ఎయిడ్స్ టు గో. ప్రతి ఏరియాని మనం టార్గెట్ చేసి మాట్లాడతాం. ఒకవేళ మనం ఏరియాని టార్గెట్ చేయకుండా జనరలైజ్డ్ గా సాతాను క్రియలు నాశనపరచబడను గాక అని అంటే ఏ సాతాను, ఎందుకంటే సాతానికి డిఫరెంట్ ఫేస్లు ఉన్నాయి. ఏ సాతాన్ గురించి ఎవరు ఏం టార్గెట్ చేస్తున్నారు, ఏ స్థలాన్ని ఏ రంగాన్ని ముట్టుకుంటారో నీ జీవితంలో ఆ రంగానికి చెందిన ఆ సాతాన్ పేరుతో సహా నువ్వు టార్గెట్ చేసినప్పుడు then he will flee from you. Hallelujah.